గంజాయి బ్యాచ్ ని ప్రోత్సహిస్తున్న టీడీపీ పార్టీ నాయకులు శేషుపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించి మా పిల్లల భవిష్యత్తుని కాపాడాలని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న స్వర్ణభారతి నగర్ మహిళలు. స్వర్ణభారతి నగర్ లో మైనర్ల నుంచి మేజర్ల వరకు గంజాయి సేవిస్తూ అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి గంజాయి సేవించిన వారిని మందలించినందుకు బీరు బాటిల్తో శ్రీనుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. స్థానిక టీడీపీ నాయకులు శేషు ఈ గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు స్థానిక డీఎస్పీ భానుదయను కలిశామని చెప్పారు. ఆమె నుండి కూడా సరైన స్పందన రాకపోవడంతో మీడియాను ఆశ్రయించామని తెలియజేశారు. గంజాయి బ్యాచ్ నుంచి మమ్మల్ని కాపాడి గంజాయి రహిత స్వర్ణ భారతి నగర్ గా మార్చాలని వేడుకున్నారు. గుంటూరు స్వర్ణ భారతి నగర్ నుంచి ఈ స్వర్ణ భారతి నగర్ లో గంజాయి బ్యాచ్లు ఎక్కువయ్యాయి సార్. హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. దీని నుంచి మా బాబు దాంట్లో తిరుగుతున్నాడని మా బాబుకి మేము మందలిచ్చాం అన్నమాట. మందలిస్తే వాళ్ళు అంతా ఒక 20 మంది వచ్చి మా అబ్బాయికి మేము భయం చెప్పుకుంటుంటే ఊరుకోకుండా సరే అని మాట్లాడేసి మా మీదకి ఎగబడుతున్నారు సార్. మేము అన్నాము మా అబ్బాయికి మేము భయం చెప్పుకుంటే మీకేమైంది అని చెప్పాము. అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ మా మామయ్య గారు ఉన్నారు. మా మామయ్య మా అబ్బాయిని మళ్ళీ చెప్పాడు. చెప్పి మా అబ్బాయికి మేము చెప్తే మీరెవర్రా మీరు రావటానికని ఆయన మాట్లాడాడు సార్. మాట్లాడితే సరేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన్ని టార్గెట్ చేసి మొన్న ఆదివారం నైట్ నీతో మాట్లాడాలి అని చెప్పి ఆయన్ని పిలిపించి ఎదురు ఇంకొక వ్యక్తి మాట్లాడతా వెనక నుంచి 2 బీర్ సీసాలు తీసుకొని ఆయన పగలగొట్టారు సార్. దాదాపు ఆయన ఒక్కరిని పిలిచి 30 మంది వచ్చారు. మొత్తం 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వాళ్ళే సార్ కొట్టింది. అందరూ కనీసం 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వాళ్ళ కాన్నుంచే సార్. కానీ స్వర్ణ భారతి నగర్ నుంచి ఇలా జరుగుతుందని మేము నల్లబడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం సార్. వాళ్ళు యాక్షన్ తీసుకోపోయేలేక సోమవారం వచ్చేసి స్పందనలో ఎస్పీ గారికి పెట్టాం సార్. ఎస్పీ గారు నల్లబడి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినా గానీ మేము పిలుస్తాము వెళ్ళండి అన్నారు. సరే అని చెప్పి పొద్దున సాయంత్రం 3 రోజులు తిరిగాం సార్. ఏం యాక్షన్ తీసుకోలేదు సార్. అయినా గానీ నిన్న వెళ్ళాము. నిన్న వెళ్తే వాళ్ళని పిలుస్తామని రాత్రి 7 గంటలకు పిలిచారు. పిలిచి వాళ్ళతో పాటు టీడీపీలో ఉన్న శేషు అనే వ్యక్తిని తీసుకొని వచ్చారు. వస్తే వాళ్ళని ఆ పిల్లల్ని బయట పెట్టి శేషు అనే వ్యక్తి వెళ్లి సిఐ గారితో మాట్లాడారు. సిఐ గారి పేరు వంశీధర్ బాబు గారు. ఆయన మాట్లాడిన తర్వాత మార్నింగ్ ఒకలాగా మాట్లాడారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడారు. వాళ్ళని మాట్లాడిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ శేషు అనే వ్యక్తి సిఐ గారితో మాట్లాడుతూ అక్కడే ఉన్నారు. నేను వెళ్ళి ఏం సార్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం ఏందని తెలుసుకొని మాట్లాడాలి కదా సార్ అని చెప్పాను. చెప్తే ఏంటమ్మా ఎన్నిసార్లు తిరుగుతారు మీరు, మేము చేస్తామని చెప్పారు కదా వెళ్ళండి అన్నారు. నేను అన్నాను అదేం సార్ అలా మాట్లాడతారు, మమ్మల్ని కొట్టి మేము ఇబ్బంది పడతా ఉన్నాం కదా, మాకు న్యాయం చేయకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించేశారు ఏం సార్ అంటే ఏంటి పెద్దగా మాట్లాడుతున్నా, వెళ్ళి నీ చేతన ఏం చేసుకోపో, వెళ్ళి నీ మీద కూడా ఎఫ్ఐఆర్ రాసి నిన్ను కూడా స్టేషన్ లో వేస్తాను కొట్టాడు. ఒక్కరిని చేసి అలా ఎందుకు కొట్టాడు మా అబ్బాయిని? చిన్న పిల్లలే సార్. కొట్టాడు మా అబ్బాయిని. దేనికి ఏం చేశాడు? ఏమన్నా నిన్న అన్నాడా? ఏమన్నా చేశాడా? తెలీదు. ఎందుకు కొట్టించాడు? జరగదు.